been working as a faculty member of Smart Academy since 2018. Today I am giving a complete picture of how to overcome backlogs. Okay. First thing, what are the common things? We are doing some students are doing some common mistakes while writing the exam. What are the mistakes? Next. First one, assumptions. Assumptions means, for example, you are preparing for 3 chapters. Okay, 50 minutes totally. You will get 45 marks. You are the assumptions. ఈ assumption కి 45 మార్క్స్ వచ్చాయని 45 మార్క్స్ వస్తాయి. ప్రాక్టికల్ గేమ్ అవుతుంది. ఆ రూల్స్ అన్ని ఫాలో అవ్వరు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియరీ క్వశ్చన్ ఇచ్చారనుకో, వాటిలో అజంప్షన్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి. సో అజంప్షన్కి 1 మార్క్, కన్క్లూజన్కి 1 మార్క్, ప్రొసీజర్ 3 మార్క్స్ ఉంటుంది అనమాట. మీరేంటి జస్ట్ ప్రొసీజర్ అయితే రాసేస్తారు. మీరేమనుకుంటారు 5 మార్క్స్ నాకు వచ్చేస్తాయి మీరు అనుకుంటారు, కానీ మీకు వచ్చేది 2 or 2.5 మార్క్స్ అనుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, మీ మైండ్ సెట్ ఏమవుతుంది, నేను గ్యారెంటీ పాస్ అవుతాను మీ మైండ్ సెట్లో ఉంటుంది, కానీ మీరు ఫెయిల్ అవుతారు. మీకు తెలియదు నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని. అది ఎందుకు అంటే సమ్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ కరెక్షన్ చేసే పేపర్ ఇంజనీర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రూల్స్ ఉంటాయన్నమాట. ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అంటే ఏ పద్ధతిలో ఎలా ఇవ్వాలి. సో మీరు ఓన్లీ ఆ సొల్యూషన్ మాత్రమే రాశారు అంటే దాని పర్టికులర్గా వాళ్ళు జేఎన్టీ సమ్ మార్క్స్ అసైన్ చేసుకుంటారు. ఆ మార్క్స్ మాత్రమే ఇస్తారు. మీకేంటి ఆ 2-3 మార్క్స్ రిడ్యూస్ అయ్యి ఉంటాయి. టోటల్గా ఏమవుతుంటుంది, మీరు 45 అనుకుంటారు, టోటల్గా వచ్చేసరికి మీకు 25 వస్తాయి. సో నెక్స్ట్ ఏమవుతుంది, మీరు ఫెయిల్ అయ్యి ఉంటారు. మీరు ఏమనుకుంటారు, నాకు 40 మార్క్స్ నేను ఎక్కడ అంటే నేను 15 మార్క్స్ ఎలా రిడ్యూస్ చేయాలని మీరు అనుకుంటూ ఉంటారు. సో మేమేంటే కరెక్షన్ రాంగ్ సంథింగ్ అనుకుంటారు. అదొకటి. నెక్స్ట్ నెగ్లిజెన్స్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్ అనమాట. ఇంటర్నల్ మార్క్స్ ఏంటా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్లో 26 వస్తే నాకు పాస్ అయిపోతాం. ఇంటర్నల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉండే, ఎక్స్టర్నల్ 26, మినిమం 26 అనమాట. అంటే 26 + 15 40, మోర్ దెన్ 40 డెఫినెట్గా పాస్ అవుతారు అనమాట. మీరు ఇంటర్నల్ మ్యాథ్స్లో 5 or 4 తెచ్చుకుంటారు. అప్పుడు ఎక్స్టర్నల్ ఎన్ని తెచ్చుకోవాలి, 40 టోటల్గా 40 రావాలంటే 35 రావాలి. అంటే మీరేంటి 3 చాప్టర్స్ మీకు ఆల్రెడీ బ్యాక్లాగ్ వచ్చింది కాబట్టి 3 చాప్టర్స్కి మీరు టైం 3 చాప్టర్స్ ప్రిపేర్ అవుతున్నారు తెలిసి. అంటే 45లో మీకు అరౌండ్ 40 మోర్ దెన్ 40 రావాలి. 40 రావాలంటే 5 ఉన్నాయంటే 35 రావాలి ఎక్స్టర్నల్లో, కానీ మీకు పాసిబిలిటీ రాదన్నమాట. ఓకేనా. అది ఎందుకు వస్తుందంటే నెగ్లిజెన్స్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్ అనమాట. మీకు 2 మిడ్లు ఉంటాయి. సో బెస్ట్ ఆఫ్ 1 తీసుకుంటారు కదా. అట్లీస్ట్ ఫస్ట్ మిడ్ 1 or మిడ్ 2. ఓకేనా. మిడ్ 1 కానీ మిడ్ 2 కానీ ఫోకస్ చేయండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, మీకు మేబీ ఒక 3 సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి. మిడ్ 1 ఏం చేస్తారు, ఆ 3 సబ్జెక్ట్స్ ఫోకస్ చేయండి. అంటే 125కి అట్లీస్ట్ 15 to 20 వచ్చినట్టు చూసుకోండి. రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మిడ్ 2 ఫోకస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మిడ్ 1 మార్క్స్ అంటే 3 సబ్జెక్ట్స్ బెస్ట్ తీసుకుంటారు, ఇక్కడ బెస్ట్ తీసుకుంటారు. అంటే నెగ్లిజెన్స్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్ అనమాట, ఆ మిస్టేక్. స్ట్రైకింగ్ ఆఫ్ ఆన్సర్స్ అనమాట. మీరేం చేస్తారు, ఏదో క్వశ్చన్ రాస్తూ ఉంటారు. సో మనకేంది ఆన్సర్ కరెక్ట్ లేదని స్ట్రైక్ ఆఫ్ చేస్తారనమాట. అదేమవుతుంది, వాళ్ళు కరెక్షన్ చేసే వాళ్ళకి ఇంప్రెషన్ అంటే బ్యాడ్గా వస్తుంది అనమాట, ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అదేం చేయాలంటే మీరు ఆ ఆన్సర్ స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెగిటివ్గా రాసినా కానీ అంటే ఇర్రెలెవెంట్ ఆన్సర్ రాసిన జస్ట్ సింపుల్ రిలీవింగ్ వదిలేసేయండి. ఓకే. నెక్స్ట్ క్లారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియరీకి రాస్తున్నాం. ఆ థియరీకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అంటే స్టార్ట్ చేసి ఎండింగ్ మనం ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అంటే క్లారిటీ మీకు కావాలి ఆన్సర్స్. ప్రాబ్లం అయిన మ్యాథమెటిక్స్ తీసుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక రూల్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. అలా ఇచ్చినప్పుడే ఒక క్లారిటీగా మీరు రాశారనుకో, వాళ్ళు మీరు కరెక్షన్ చేసుకుంటే ఏమవుతుంది, క్లారిటీగా ఉంది కాబట్టి ఫుల్ మార్క్స్ ఇస్తారు. మీరు స్టెప్ అంటే ఒక స్టెప్ ఎక్కడ ఉంటుంది, ఒక స్టెప్ ఎక్కడ ఉందనుకో, వాళ్ళు ఫస్ట్ లైన్ చదువుతారు అనమాట. అంటే మీరు మేబీ ఎండ్లో వచ్చేది ఫస్ట్లో రాశారనుకో, మీరు ఆ ఎండ్ లైన్ ఫస్ట్ చదువుతారు, మీరు రాంగ్గా రాశారని అక్కడే కొట్టేస్తారు. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రజెంటేషన్. చెప్పండి, ఆర్డర్ ఆఫ్ ప్రజెంటేషన్ అంటే ఫస్ట్ అజంప్షన్స్ ఉంటుంది. మీకు తెలియదు, ప్రతి ఎవరైనా కానీ ఏ సైంటిస్ట్ అయినా కానీ ఒక ఫార్ములా కానీ ఏదైనా డిరైవ్ చేస్తే అజంప్షన్స్ తను అనుకుంటాడు. మీకు ఆ అజంప్షన్స్ ఫస్ట్ మీరు అవి పెట్టాలి. తర్వాత నోటేషన్ ఉంటుంది. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్కి టీ అను ఏదో నోటేషన్ ఉంటుంది కదా, అది మీరు రిప్రజెంట్ లెట్ ఐఎమ్ కన్సిడరింగ్ టీ యాజ్ అ టెంపరేచర్ అని మీరు చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, అనాలిసిస్. అంటే మీకు గివెన్ డేటా ఏమి ఇచ్చారు, మీరు ఏం కనుక్కోవాలి. ఓకే. నెక్స్ట్ ప్రొసీజర్ అంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఏం అడుగుతున్నారు, వాటికి ఏమేమి కావాలి మనకి. సో
సో ఆ స్టెప్ బై స్టెప్ ఫైనల్ వచ్చే కన్క్లూజన్ అనమాట. కన్క్లూజన్ ఏంటి, ఇప్పుడు నేమ్ అడిగాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ అవుట్ ద టెంపరేచర్ ఆఫ్ సమ్ సెకండ్ స్టెప్ 2 అనేగా ఏదో సమ్ అడిగాడు, సమ్ వోల్టేజ్ కరెంట్ ఎనీథింగ్. ఫైనల్గా ఫస్ట్ క్వశ్చన్ కరెంట్ అడిగాను, కరెంట్ మీరు అనుకున్న ఒక నోటేషన్ ఇచ్చుంటారుగా ఆన్సర్ సేమ్ మనకి వోల్టేజ్ ఆన్సర్ అంటే కన్క్లూజన్ ఫైనల్గా ఉండాలి. మేము కరెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే గివెన్ డేటా చూస్తాం ప్రొసీజర్, ఫైనల్గా వచ్చేటప్పటికి మీ ఇంపాక్ట్ అక్కడ పడుతుంది అంటే ఫైనల్గా ఆన్సర్ చూస్తారు. జస్ట్ మీకు ఎగ్జాక్ట్ వాల్యూస్ వచ్చాయనుకో ఈ 3 కరెక్ట్గా ఉంటాయి, ప్రొసీజర్ కరెక్ట్గా చేస్తే ఆన్సర్స్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఈ ఎగ్జాక్ట్ వాల్యూస్ వచ్చాయనుకో మీకు ఫుల్ మార్క్స్ చేస్తారు. నాట్ రిలేటెడ్ టు ఆన్సర్ అనమాట. మీరు ఏం చేస్తారు, ఇంతకుముందు జేఎన్టీలో తిరిగి రాయమంటే స్టార్టింగ్ పాయింట్ ఆ క్వశ్చన్స్ రిలేటెడ్ రాస్తారు, రిమైనింగ్ అంటే ఏదో స్టోరీ రాసేస్తారు, లాస్ట్లో ఎండ్ అయి రాసేస్తారు. ఒక మేబీ 5 బ్యాక్స్ 6 years బ్యాక్ అలా పాస్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకు వస్తుంది అసలు, ఎందుకు ఇలా జేఎన్టీ ఇంత మేబీ ఇంత టఫ్గా కరెక్షన్ ఎందుకు చేస్తున్నారు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ ఏమవుతుందంటే మీకు నాలెడ్జ్ ఉండట్లేదు, అంటే స్క్రాప్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ 5 lakh స్టూడెంట్స్ వస్తున్నారు, ఓకేనా. జాబ్స్ ఇంకా అరౌండ్ 10,000 కూడా ఉండవు. 10,000 అంటే రిమైనింగ్ మేబీ 4 lakh సంథింగ్ ఉంటుంది కదా, వాళ్ళంతా నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేదు అంటే ఎవరు తయారు చేశారు, ఇన్సులేటర్సే కదా. వాడు స్టోరీ రాయబట్టి కరెక్ట్ ఫుల్ మార్క్స్లో పాస్ చేశాడు, అది ఫస్ట్ ఫెయిల్ చేసేసాడు అనుకో. వాడు ఏం చేస్తాడు, ఫోకస్ చేస్తాడు. అంటే ఫస్ట్ వాడు మేబీ ఇన్సులేటర్స్ చేసినా ఇది ఫెయిల్ చేస్తావు అనుకో, వాడు ఏమంటాడు, సో నేను ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయలేదు కాబట్టి నన్ను ఫెయిల్ చేస్తాను రియలైజ్ అయ్యి వాడు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసినప్పుడు డెఫినెట్గా పాస్ అవుతాడు, ఓకే. అది నెక్స్ట్ ఏంటి, హౌ టు సాల్వ్ ఇట్ అనమాట. ఎలా సాల్వ్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలనుకుంటున్నారు. అసలు బ్యాక్లాగ్స్ పడకుండా మీరు చూసుకోవాలి. ఎంత చెప్పాను కదా, మిడ్ 1 ఉంది, మిడ్ 2 ఉంది. అంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, మీకు బాగా తెలిసిన సబ్జెక్ట్స్ ఉంటాయి. 3 ఏంటి టఫ్గా ఉంటాయి అనమాట. మీరు ఏం చేయాలి అంటే ఆ టఫ్గా ఉన్న సబ్జెక్ట్స్ని మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సండే హాలిడే ఏదో ఒకటి వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు కానీ మీకు మేబీ ఎక్కడైనా లెక్చర్స్ ఎక్కడైనా ఉంటుంది, క్వశ్చన్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి. ఏం చేస్తారంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మేబీ సార్ ఒక క్లాస్ ఇచ్చారు, మీకంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. అప్పుడు ఏంటంటే ప్యారలల్గా అంటే మీ మేము 2-1 జరుగుతుంది, 2-1 తోటి ఆ సబ్జెక్ట్ ప్యారలల్గా వచ్చేస్తుంది. 2-1 ఏంటంటే ఏమవుతుంది, ఈ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో మీ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అయిపోయిన మైండ్లో ప్రెజర్ ఉండదు. మేబీ నెక్స్ట్ సెమిస్టర్ అనమాట మేము ఆ ప్రెజర్ ఉందనుకో, నెక్స్ట్ సెమిస్టర్ మీద కూడా మేము 3 సబ్జెక్ట్స్ అలా ఏమవుతుందంటే మీ మీద ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఏమవుతుందంటే మీరు ఆ ప్రెజర్ని బేర్ చేయలేరు. ప్రెజర్ బేర్ చేయలేక ఏం చేస్తారు, కొంచెం క్రెడిట్స్ రావు, రిటైన్ చేస్తారు. రిటైన్ చేసిన తర్వాత ప్రెజర్ కంటే బయటకు వెళ్తే నామోషన్ అనమాట, రిటైన్ అయ్యాడే చాలా ఉంటాయి అనమాట ప్రాబ్లమ్స్. సో మీరు అది అసలు క్రియేట్ కాకముందే మీరు ఇచ్చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది క్రియేట్ అయిపోయాలి, లేదా మీకు బ్యాక్లాగ్స్ పడ్డాయి, ఇప్పుడు మీరు ఏం చేయలేరు. బ్యాక్లాగ్స్ పడ్డప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ట్యూషన్ తీసుకోండి, మేబీ ఎక్కడైనా టెక్స్ట్ బుక్ చదవండి, ఏదో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అకాడమీకి వచ్చారు, అకాడమీలో ఏంటి మేము ఒక 3-4 చాప్టర్స్ చెప్తామని చెప్పాను, ఓకేనా. మేమేంటి బేసిక్స్ చెప్తాం. ఒకవేళ మీకు సార్ నాకు బేసిక్ చెప్పాలి, మీరు నన్ను అడగచ్చు డైరెక్ట్గా, సార్ నా బేసిక్స్ కావాలి. బేసిక్స్ ఎందుకంటే బేసిక్స్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకోబోయారు, బయటకు వెళ్ళిపోయి నీ డిగ్రీ చేతికి వచ్చింది, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత ఏం చేస్తావు, సెర్చింగ్ అనమాట. నాలెడ్జ్ మళ్ళీ ఏమవుతుంది, సబ్జెక్ట్ కోసం ఏం చేస్తావు, ఏఎస్ఓ మేబీ మేడీజీ ఏం చేస్తావు అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. అక్కడ మేము తెలియదు more than 1 lakh ఖర్చు పెట్టేస్తాం అనమాట. ఆ పరిస్థితి రాకుండా మీరు ఇప్పుడే క్లియర్ చేసి సబ్జెక్ట్ నేర్చుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది అంటే మీరు కంటిన్యూ చేసినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఇయర్ తర్వాత డిటైన్ చేయాలి, ఫైనల్ ఇయర్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ క్లాస్ క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉంటారో దాని మీద ఫోకస్ చేసి నాలెడ్జ్ సంపాదించుకోండి. నాలెడ్జ్ సంపాదించిన తర్వాత ఆటోమేటిక్ జాబ్ మీ అదే వస్తుంది, మీరు అస్సలు భయపడలేదు. టాలెంట్ ఉంటే డెఫినెట్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. అవి ఎప్పుడైనా కానీ బేసిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు బిల్డింగ్ ఉంది, పిల్లర్స్ అంత ఇంపార్టెంట్, పిల్లర్స్ బిల్డింగ్ నిలబడదు కదా, సింపుల్ లాజిక్ అనమాట. సో ఏదైనా కానీ బేసిక్స్ వచ్చిందనుకో, మన బేసిక్ పాయింట్ కావాలి. బేసిక్ పాయింట్ వచ్చిందనుకో ఏ ప్రాబ్లం అని మనకి ఫార్ములా తెలుసు, ఆ ఫార్ములా ఎలా డెలివర్ చేసామో ప్రొసీజర్ తెలుసు. సో రిమైన్ ఏ ప్రాబ్లం అని మనం అలానే ఆ ప్రొసీజర్లో చేస్తాం అనమాట, ఓకే. అంటే బేసిక్స్ మీద చాలా ఫోకస్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ బ్యాక్లాగ్స్ ఎందుకు పడుతున్నాయి, ఇందాక సార్ చెప్పారు కదా, డిప్రెషన్ అని, నాట్ ఇంట్రెస్టెడ్ అని, సోషల్ మీడియా సంథింగ్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా తీసుకున్నాం అనుకో, జనరల్గా మీరు సోషల్ మీడియాలో సార్ చెప్పినట్టు లైక్స్ అని దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు నేను చెప్తాను రీజన్.
మనకు తెలియకుండా బ్రెయిన్లో డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనకు లైక్స్ పడట్లేదు దాని డోపమైన్ హార్మోన్ అనమాట. సో అది ఏం చేస్తుందంటే ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ కాలేదు. ఎండార్ఫిన్ అనేది హ్యాపీనెస్ హార్మోన్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనలో డిప్రెషన్ వచ్చేస్తుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే నీకు ఏ పని మీద ఇంట్రెస్ట్ చూపించింది. ఓకేనా? ఇంట్రెస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే అది వచ్చేప్పటికి మొబైల్ మీద అడిక్షన్ చూపిస్తుంది. అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకు మొబైలే కావాలి అనేటట్టు ఆ డోపమైన్ హార్మోన్ మన బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. అది రీసెంట్గా సైంటిస్ట్ ఇన్వెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు, మేబీ స్టూడెంట్సే కాదు బయట ప్రపంచం అంతా ఎందుకు తయారవుతున్నారంటే అది రీజన్. అది కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే యూసేజ్ ఆఫ్ ఫోన్ అని చాలా తగ్గించాలి. అది మీ చేతుల్లోనే ఉంటుంది. చార్జ్ చెప్పినట్టు మేబీ 1 అవర్ నీకు అట్లా ఏది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్ తీసుకున్నావు, నీ బ్రెయిన్లో సరే ఏదో థాట్ వచ్చింది బ్రెయిన్కి, ఫస్ట్ ఏం చేస్తామంటే థింక్ చేయి, నాకు ఈ థాట్ అవసరమా లేదా, అవసరమైతే సొల్యూషన్ అంటే రాస్తారు, అవసరం లేదంటే జస్ట్ లీవ్ ఇట్ అనమాట. ఫోన్ ఉంది, ఫోన్ ఏంటి, ఇక ఫోన్ ద్వారా చాలా నేర్చుకోవచ్చు. ఓకేనా? చాలా నేర్చుకోవచ్చు టెక్నాలజీ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చైనా కంట్రీ తీసుకోండి. అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 to 25 yearsలో డెవలప్డ్ కంట్రీ అయిపోయింది. మనం ఆఫ్టర్ మేబీ 70 years నుంచి, ఆఫ్టర్ 80 years నుంచి డెవలప్డ్ కంట్రీలోనే ఉన్నాం. రీజన్ ఏంటి, వాళ్ళు ఎందుకు డెవలప్ అయ్యారు, మనం ఎందుకు డెవలప్ కావట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ నుంచే, అంటే మెయిన్ పిల్లల స్టూడెంట్సే కదా, వాళ్ళు సక్సెస్ అయితే కంట్రీ డెవలప్ ఈజీగా అవుతుంది అనమాట. స్టూడెంట్స్ దగ్గర ఉన్న మెయిన్ క్వాలిటీ ఏమి ఉండాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలి. ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే నాలెడ్జ్ బాగా నేర్చుకోవాలి. నేను ఇప్పుడు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీకు ఒక 2 డెఫినేషన్ చెప్తాను. దేనికైనా కానీ మిమ్మల్ని డిఫైన్ చేసుకోవడానికి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ లా ఎఫిషియన్సీ అండ్ సెకండ్ లా ఎఫిషియన్సీ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక క్వశ్చన్, ఒక ఎగ్జామ్ ఉంది 100 మార్క్స్ అనమాట. ఓకే, పాస్ అవ్వడానికి ఎంత 40 మార్క్స్ కదా, 40 to 40 తెచ్చుకుని పాస్ అయిపోతాం. అంటే ఇది అవుట్పుట్ బై ఇన్పుట్. ఫస్ట్ లా ఎఫిషియన్సీ అది అందరికీ తెలుసు. సెకండ్ లా ఎఫిషియన్సీ అనేది మనకు తెలియదు, అది ఫారిన్ కంట్రీస్ వాడతారనమాట. మనం ఏంటి ఫస్ట్ లా ఎఫిషియన్సీ మాత్రం చూస్తాం. ఫారిన్ కంట్రీస్ అది సెకండ్ లా ఎఫిషియన్సీ ఏంటంటే మ్యాక్సిమం అవుట్పుట్. ఓకేనా? అవుట్పుట్ అంటే మ్యాక్సిమం అంటే మన యాక్చువల్గా వచ్చేది బై మ్యాక్సిమం అవుట్పుట్ అనమాట. మ్యాక్సిమం తెచ్చుకోవచ్చు 100కి 90+ తెచ్చుకోవచ్చు. ఓకేనా? 90/100 ఎంత, 30%. 90%. మనం ఎక్కడ ఉన్నాం, 35లో ఉన్నాం అనమాట. అంటే ప్రతి స్టూడెంట్ 90% కానీ రీచ్ అయ్యాడు అంటే సో నాలెడ్జ్ఫుల్ పర్సన్ అనమాట. నీకు ఒక జాబ్ అసైన్ చేసావు అనుకో, నువ్వేం చేస్తావు, కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, కంట్రీ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ నాలెడ్జ్ ఏం చేస్తావు, ఏది మన దగ్గర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తావు నాలెడ్జ్ తోటి. సో నువ్వు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే కొద్దీ స్టెప్ బై స్టెప్ ఏమవుతుందంటే డెవలప్డ్ కంట్రీగా మారుతుంది అనమాట. మన ఇండియాలో లేని క్వాలిటీ ఏంటంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అనమాట. అంటే టైం మేనేజ్మెంట్ ఉండదు, నువ్వు చేసే పనికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ చదవాలనుకుంటున్నావు, నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇవ్వు. అంటే ఎందుకు అబ్బాయి చదువులో ఉపయోగం ఏంటి అని. వాళ్ళు చైనాలో ఎడ్యుకేషన్ హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. హైయెస్ట్ శాలరీ కూడా టీచర్స్కే ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చర్కి ఉంటుంది. మన ఇండియాలో ఏంది వరస్ట్ అనమాట. ఎడ్యుకేషన్ ఎవరైనా టీచర్ అంటే అసలు అని చూస్తారనమాట. ఏ కంట్రీ అయినా కానీ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే డెవలప్డ్ కంట్రీ. మనం ఏంటి మెయిన్ ఎవరైనా కానీ నేను రియలైజ్ అయింది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒక టీచర్ మౌల్డ్ చేయగలరు స్టూడెంట్ని. రెండు సిచ్యువేషన్కి స్టూడెంట్ తనకు తాను మౌల్డ్ అవ్వలేదు. సో నీ టీచింగ్ తోటి నువ్వు అటాక్ చేయగలగాలి, ఇంట్రెస్ట్ పెంచాలి సబ్జెక్ట్ మీద. దానికి లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి, లాట్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. అది మార్పు స్లోగా వస్తుంది స్టూడెంట్స్లో. మీలో కానీ మార్పు వెంటనే వచ్చింది అనుకో, సెకండ్ ఎఫిషియన్సీ ఈజీగా రీచ్ అయిపోతారు. మన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years ఏమవుతుంది, ఇండియా డెవలప్ కంట్రీ అయిపోతుంది. నేను మెయిన్ రీజన్ చెప్పాను కదా, ఎక్కడ అవుతుందంటే ఫస్ట్ లైఫ్ సెకండ్ ఎఫిషియన్సీ. నువ్వేమనుకుంటావు, నాకు ఫస్ట్ ఎఫిషియన్సీ చాలు అనుకుంటావు, సెకండ్ ఎఫిషియన్సీ పోవు. సెకండ్ ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుంది, ప్రొఫెషనల్ ఎథిక్స్. అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే టైం టు టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏం చెప్పారు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ క్లాస్కి జరిగింది, ఈరోజు ఈవినింగ్ చూసావు అనుకో, నీకు హాఫ్ అన్ అవర్ సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ డేకి 5 minutes చాలు ఆ టాపిక్ గురించి చూసుకోవడానికి. కానీ అదే టాపిక్ని వన్ వీక్ 1 month చూస్తే నీకు 2 hours 3 hours పట్టాలి. అంటే నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు. అంటే ఒక టాపిక్ని జస్ట్ 5 minutes ఉంది, మేబీ బస్సులో ఉండు ఎక్కడైనా ఉంది, జస్ట్ 5 minutes అలా రెఫర్ చేసుకో, 5 minutes చాలు. అంటే సెకండ్ రోజు 5 minutes అయిపోతుంది, ఆ టాపిక్ మైండ్లో ఉండిపోతుంది అనమాట. మనం అది ఫాలో అవ్వం. ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు చూస్తాం, ఎగ్జామ్ ముందు ఏమవుతుందంటే టైం తక్కువ, లోడ్ ఎక్కువ ఉంటుంది, నువ్వు నీ మైండ్లోకి అంత ఎక్కదు. అందుకే ఏ రోజు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ సైన్స్ చెప్పలేదు ఒక టాపిక్, లైబ్రరీకి వెళ్ళండి, టాపిక్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ చేసుకోండి. ఎలా
యూట్యూబ్లో చూడండి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు మీరు ప్రిపేర్ చేసుకోండి. అది దానికి ఈరోజు 2 hours పడితే నెక్స్ట్ డే మీకు 10 minutes పడుతుంది. నెక్స్ట్ డే టాపిక్ ఉంటుంది కదా, అది ఆ రోజు దానికి మళ్ళీ ఒక 1 hour ఇస్తారు. దాని మళ్ళీ ఈ ముందు రోజు చదివారు కదా, దానికి ఒక 5 minutes ఇవ్వండి. అలా ఏమవుతుంది అంటే మీ కంప్లీట్గా సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకేనా? కొంతమంది ఏంటి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఏంటి, అవి ఇప్పుడు నేను ఏదో చేయాలనుకుంటాను, నాకు మెకానికల్ వచ్చింది అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అనమాట సార్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ బీటెక్ అలానే చేయండి, ఎంటెక్ చేసినాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి బీటెక్ చేసి మెకానికల్ ఫీల్డ్ ఎంటెక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నీకు పర్టికులర్ ఆటోమొబైల్ ఇష్టం మీకు సార్, మీ డాడీ మీ పేరెంట్స్ సిఎస్సిలో జాయిన్ చేయించారు సార్, బీటెక్ జస్ట్ పాస్ అయిపో. సో ఆటోమొబైల్ ఎంటెక్ చేయి. అప్పుడు అంటే నీ యొక్క ఏమవుతుంది, నీ యొక్క విషయం ఉంటుంది, గోల్ అనేది నువ్వు రీచ్ అయిపోతావు అనమాట. అది నీ చేతిలో ఉంది. అయ్యో నాకు లేదంటే అవసరం లేదు, అక్కడ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఫస్ట్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అది క్లియర్ చేసుకో. వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా అంటే ప్రజెంటేషన్ మనం ఎలా ఇవ్వాలి, ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే, ప్రిపరేషన్ అంటే నేను ఏం చెప్పాను, ఒక టాపిక్ తీసుకోమని చెప్పాను. ఆ టాపిక్ మీద అంటే డీటెయిల్గా వెళ్ళిపోవాలి. స్మాల్ వర్డ్ కూడా అర్థం కాలేదు అంటే ఫ్యాకల్టీని అడగండి. సరే ఇదేంటి కంప్లీట్గా నేర్చుకోండి. ఆ కంప్లీట్గా నేర్చుకొని దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ కంటిన్యూ అలానే రాయండి అనమాట. నెక్స్ట్ స్టెప్ ఫోకస్ అండ్ మెయిన్ ఎస్సెస్. అంటే ఫోకస్ అంటే ఏంటంటే లాస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 marks క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 10 marks క్వశ్చన్కి ఏంటి 10 marks ఇస్తారు కదా. 10 marks ఇస్తారు అంటే దానికి సమ్ రూల్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, మేబీ అజంప్షన్స్ ఉండొచ్చు, అనాలిసిస్ ఉండొచ్చు, ప్రొసీజర్ ఉండొచ్చు, లాస్ట్ కన్క్లూజన్ ఉంటుంది అనమాట. దాన్ని మీరు ఒక మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నారు, యాజ్ ఇట్ ఈస్గా రాసేసింది అనమాట. ఇన్స్టిట్యూషన్ అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ తెలియదు, లేకపోతే ఇన్స్టిట్యూట్ హెల్ప్ తీసుకోండి, ఫ్యాకల్టీ ఉంటారు. కొంతమందికి ఏంటంటే మేము యూట్యూబ్లో వీడియో చూసిన అర్థం కాదు, డైరెక్ట్ ఫ్యాకల్టీ చెప్తే అర్థమవుతుంది అనమాట. సో మీకు కొందరికి అలా ఉంటుంది. అంటే కొందరు విని నేర్చుకుంటారు, కొందరు చూసి నేర్చుకుంటారు. మ్యాక్సిమం ఎక్కువ అందరూ విని నేర్చుకుంటారు. అంటే నేను కళతో సార్ చెప్పేది విని నేర్చుకుంటారు. వీడియో చూసి నేర్చుకోవాలని చాలా రేర్ పాడు అదనమాట. సో ఇన్స్టిట్యూట్ తీసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. సార్ మీరు కాలేజ్కి వెళ్తున్నారు, కుదరట్లేదు, సో ఈవినింగ్ రండి, 5 to just 1 hour నేర్చుకోండి. లేదు వీకెండ్స్ రండి, దాని సబ్జెక్టులు. మీరు ఏమనుకుంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాక్లాగ్స్ పట్టాయి, అప్పుడు ఎంత ఫీజ్ చేస్తారో మీరు 2-1 ఉన్నప్పుడు అంతే ఫీజు పే చేస్తారు. తేడా ఏమవుతుంది, దానికి దీనికి తేడా ఏంటి, అక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఇక్కడ టైం కాలంలో పోతుంది. విత్ ఇన్ 4 years మీరు బీటెక్ కంప్లీట్ చేస్తారు. మీకు అలాంటి బ్రదర్స్ ఉండవు. మీరు 2-1 నుంచి 2 వెళ్ళిపోయేసరికి ఏమవుతుంది, ఆ బ్యాక్లాగ్స్ అనే ప్రెజర్ మైండ్లో ఉండదు, నువ్వు హ్యాపీగా ఉంటావు. అంటే మీరు టైంని యూటిలైజ్ చేయాలన్నమాట. ఓకే, టైం మేనేజ్మెంట్ నేను చెప్పాను కదా. టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే బ్రెయిన్కి ఒకటి ఉంటుంది. సో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ మీకు తెలిసే ఉంటుంది. రైట్ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే మన చదివే థియరీ ఉంటుంది కదా, అదంతా స్టోర్ చేస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఏంటంటే లాజిక్స్, ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు ఆలోచించే థాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మన లైఫ్లో జరిగే అన్ని అవన్నీ ఏం చేస్తాయంటే రైట్ బ్రెయిన్లో ఫిల్ అయి ఉంటాయి. అంటే 90% రైట్ బ్రెయిన్ ఫిల్ అయి ఉంటుంది. ఓకేనా, లెఫ్ట్ బ్రెయిన్ ఖాళీగా ఉంటుంది. అంటే మీ ఫార్ములాలు మనం తక్కువ నేర్చుకుంటాం కదా, మీరు ఏం చేస్తారంటే ఒక థియరీ నేర్చుకోండి, దానిలో ఒక ట్రీ డయాగ్రామ్ వేసుకోండి మీకు మీరు ఓన్గా. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఏదైనా లైన్ డయాగ్రామ్ చూసారు అంటే అది ఆటోమేటిక్ లెఫ్ట్ బ్రెయిన్ వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు మీకు ఏదైనా రైట్ బ్రెయిన్లో కొంచెం స్పేస్ ఉంటుంది అనమాట. మీరు ఏం చేస్తారు, ఏదైనా థియరీ కానీ ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా కానీ ఒక డయాగ్రామ్గా కానీ ఒక లైన్ బై లైన్గా కానీ అది డైరెక్ట్గా లెఫ్ట్ బ్రెయిన్ స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, స్పేస్ తక్కువ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్లో స్టోర్ చేసుకునేది మీరు జస్ట్ 4 points రాసుకుంటారు. ఒక థియరీకి 4 points రాసుకుంటారు, అది లెఫ్ట్ బ్రెయిన్లో స్టోర్ ఉంటుంది. ఎగ్జామ్లోకి వెళ్తే ఆ 4 points అలాట్ చేసి రాయాలి. యూజింగ్ ఆఫ్ పెన్స్ అనమాట. పెన్స్ అంటే ఏం లేదు, ఒక బ్లాక్ పెన్, బ్లూ పెన్ యూజ్ చేయాలి. ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం, దాన్ని ఒక బాక్స్ ఇవ్వాలి. అంటే మనకి డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఐస్కి ఒక సైకాలజీ ఉంటుంది అనమాట. నువ్వు ఏదైనా డిఫరెంట్ కలర్ యూజ్ చేస్తే మన ఐస్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే ఇలా ఫార్ములా యూజ్ చేశాడు అంటే ఇది తెలుసు, పైన కన్క్లూజన్ వస్తుంది, దానికి ఒక బాక్స్ అయ్యింది. ఓకేనా, దానివల్ల అంటే మీకు ఒక ఇంప్రెషన్ పడుతుంది ఫ్యాకల్టీ మీద, ఇది బాగా రాశాడు తెలిసి ఇది 2 marks ఇస్తారనమాట. ఇది హైలైట్స్ అని చెప్పాను కదా, హైలైట్స్ మనకి ఏది కావాలో దాన్ని హైలైట్ చేయండి. మేబీ మా అటెండెన్స్ అనుకుంటున్నావు, సో ఒక బ్లాక్ కలర్ వాడి బ్లూ పెన్ అనేది మన తిరిగి మొత్తానికి ప్రాబ్లమ్స్ మొత్తానికి వాడండి. వే ఆఫ్ ప్రొసీజర్ చెప్పాను కదా, ఒక అజంప్షన్స్ ఉంటుంది. మేబీ మీరు ఏంటంటే ఇప్పుడు లోకల్ అటాక్స్ ఫాలో అవుతారు, దాంట్లో ఏముండదు, కంప్లీట్ ప్రొసీజర్ ఇస్తారు. కానీ మీరు జేఎన్టీ ఉంటుంది కదా, వాళ్ళు లోకల్ అటాక్స్ ఫాలో అవ్వరు,
పర్సంటేజ్ ఇస్తారు, వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం మార్కులు ఇస్తారు. మీరు ఏమనుకున్నారు, సో నేను టెక్స్ట్ బుక్ చదివాను కదా, నాకు ఇదే నేను రాసి నాకు ఎందుకు మార్కులు రాలేదు, ఓకేనా. ప్రతి క్వశ్చన్కి ఉంటుంది, ఓకేనా. దానికంటే ఒక నేను చెప్పాను కదా, ప్రతి ప్రాబ్లం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడియల్ గ్యాస్ మన ఆదర్శం ప్రాబ్లం చేస్తే ఐడియల్ గ్యాస్ అనుకుంటాం. ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి, దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఒక రిలేషన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ ముందు రాసేస్తాం అనమాట, ఎందుకు అనుకున్నాం ఏంటి అవన్నీ నీట్గా రాసి ఫైనల్ కంక్లూడ్ చేసిన తర్వాత దాని బాక్స్లో పెడితే మీకు ఫుల్ మార్క్స్ అవుట్ వచ్చేస్తున్నారు. జస్ట్ త్రీ టాపిక్సే ఫుల్గా కంప్లీట్గా నేర్చుకుంటే 45కి 40+ వస్తాయి మీకు. నేను ప్రీవియస్ నా స్టూడెంట్స్ కూడా అదే చెప్పాను. ఇంతకుముందు ఎంఎస్ ఫారెన్లో ఎంఎస్ పోలేలో చేస్తుంది, అమ్మాయి సబ్జెక్ట్కి ఇండియాకి వచ్చిన క్వశ్చన్ కోసం అమ్మాయికి జస్ట్ ఒక 10-15 days డీల్ చేశారు. క్వాంటమ్ మెకానిక్స్ అని జనరల్గా క్వశ్చన్ చెప్పారు, నేను డీల్ చేశాను థర్మోడైనమిక్స్ క్వాంటమ్ మెకానిక్స్. నెక్స్ట్ ఇయర్ రాస్తే వాళ్ళ క్లాస్ మొత్తం 10 కండిషన్ వచ్చింటారు స్టూడెంట్స్ మొత్తం, అండ్ ఆ అమ్మాయి క్లాస్ ఫస్ట్ వచ్చింది. అమ్మాయి అంటే డిటైన్ అయింది, అంటే బ్యాక్లాగ్ పడింది, ఒక సెమిస్టర్ వేస్ట్ అయింది, అక్కడెక్కడ దొరక ఇండియాకి వస్తే నెక్స్ట్ ఇయర్ రాస్తే క్లాస్ ఫస్ట్ వచ్చింది. క్లాస్ ఫస్ట్ టాపర్కి వచ్చిన మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి. నేను 10-15 అంటే నేను మేము ఇచ్చేది ఎలా ఉంటుందంటే బేసిక్స్ నుంచి ఇస్తారు. మేము ప్రతిదీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫార్ములా ఇచ్చాను, మీరు 5 times రాయండి, ఒక 10 times రాయని చెప్తాను అంటే దాని యూస్ నేను ముందే ఊహించి చెప్తాను. మీకు ఏంటంటే లేజీనెస్ వస్తుంది, రాయరు అవసరమా ఏంటి అని రాయరు. దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఆ ఫార్ములా ఎక్కడ ఏం చేయాలో మీకు అంత బ్రేక్ వస్తూ ఉంటుంది అనమాట. నేను చెప్పినట్టు చేసి ప్రతి స్టెప్ నేను చెప్పినట్టు ఫాలో అయితే ఏంటంటే మీకు సార్ ఎవరు చెప్పినా కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు ఎంతమంది స్టూడెంట్ చూస్తుంటారు, అవన్నీ అనుభవించి మీకు చెప్తారు. మీరేంటి చాలా లైట్గా తీసుకుంటారు, అవన్నీ అవసరమా, లైఫ్ యూస్ఫుల్గా ఏమి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటారు మ్యాథమెటిక్స్ వల్ల లైఫ్ ఉపయోగం ఏంటి అంటారు. నేను లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మరి ఇప్పుడు సమ్ ఎలిప్స్ సమ్ మ్యాథమెటిక్స్ రిప్రజెంట్ కర్వ్స్ అన్నీ ఉంటాయి, ఓకే. దానివల్ల యూజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బైక్లో మనకి ముందు డోమ్ లేదు డిఫరెంట్ షేప్స్ వస్తాయి అన్నమాట. దానికి ఆ షేప్స్ కర్వ్ ఎలా ఉంటుందంటే స్ప్లైన్ కర్వ్ అని, ఇది సైక్లాయిడ్ కర్వ్ అని, ఇన్వాల్వ్ కర్వ్ అని అవి ఉంటాయి. అవన్నీ ఎలా వస్తాయి, మ్యాథమెటిక్స్ యూజ్ చేయాలి. దాన్ని ఏం చేస్తారు, మనం మేబీ ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్లో మనం రాస్తాం. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మ్యాథమెటిక్స్ యొక్క రాసి ఒక సిఎన్సీ బిజినెస్, దానివల్ల మనకి ఈ టెక్నాలజీ మనం యూజ్ చేస్తాం అనమాట. అంతే మ్యాథమెటిక్స్ ఎక్కడ యూజ్ అవ్వాలన్నది ఫూలిష్నెస్ అనమాట, చాలా యూస్ఫుల్ ఉంటుంది, మీకు తెలియదు. దానివల్ల ఎవడైతే మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్గా ఉంటాడో వాడికి క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ క్రియేటివిటీ ఎక్కువ అయిందనుకో, సో ఏంటంటే కొత్తగా ట్రై చేస్తాం అనమాట. థియరీ రావట్లేదు ఏం చేస్తాడు, 1 time చదువు, 2 times చదువు, 3 times థియరీ. సో మీకు ఒక లైన్ అని అర్థమవుతుంది. 1 time అలా 3-4 times చదివిన తర్వాత మీరు మేబీ సార్ చెప్తారు కదా, అది డీటెయిల్గా నేర్చుకో. ఎప్పుడైనా థియరీని డీటెయిల్గా నేర్చుకుంటే అసలు థియరీ చదవలే, డైరెక్ట్ ఎగ్జామ్ రాయచ్చు. ఫార్ములా మ్యాథమెటిక్స్ అంటే థియరీ అయినా అంతే, అది నేర్చుకునే విధానం. మనం ఏంటి జస్ట్ 5 times చూస్తాం నాకు వచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. మ్యాథమెటిక్స్ చూస్తే రావు, ప్రాక్టీస్ లేదే రాదు. మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా డ్రాయింగ్ ఏదైనా కానీ అంటే ప్రాక్టీస్ చేస్తే నీకు మిస్టేక్ నీకే తెలుస్తుంది. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, ఒక మిస్టేక్ వచ్చింది నీకు తెలుస్తుంది అంటే ఇక్కడ స్ట్రక్ అయిపోయాము. నువ్వు ఒకసారి ప్రాక్టీస్ చేసి నీకు తెలుస్తుంది, డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళావు అనుకో స్ట్రక్ అయిపోతావు. ఎవరు హెల్ప్ చేస్తారు, ఇక్కడ ఉన్నావు అనుకో నీకు స్ట్రక్ అయిపోయింది. సో ఫ్యాకల్టీ మెంబర్ ఇక్కడ ఎందుకు నాకు స్ట్రక్ అవుతుంది సార్, ప్రాబ్లం ఏంటి, రెండోసారి ప్రాక్టీస్ చేసినప్పుడు అది వెరిఫై చేసుకుంటారు, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అంటే మీ యొక్క ఎక్కడ పడుతుందంటే మీ మైండ్ సెట్ అనమాట. నేను ఒకటే చెప్తాను, ఒక టాపర్కి ఒక యావరేజ్ స్టూడెంట్కి ఏం లేదు, వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు ఏం చేస్తారు టాపర్ అనేవాడు, దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు, దాన్ని బాగా నేర్చుకుంటాడు, అంటే కంప్లీట్ నేర్చుకుంటాడు. యావరేజ్ స్టూడెంట్ ఏంటి, జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లేదో నేర్చుకొని వెళ్ళిపోతాం అనమాట. అంటే వే ఆఫ్ థింకింగ్ అంటే వాడు నేను బాగా కంప్లీట్ నాలెడ్జ్ నేర్చుకొని ఫోకస్ మైండ్తో ఉంటాడు. ఇదేంటి, నేను జస్ట్ పాస్ అవ్వాలి. ఈ జస్ట్ పాస్ అవ్వాలి ఏమవుతాడు, అంత పర్సెంటేజ్ రాదు, ఏదో చిన్న జాబ్లో జాయిన్ అవుతాడు. మేబీ మనం కొన్నిసార్లు ఏమంటే టాపర్ కూడా రాకపోవచ్చు జాబ్, మేబీ వాళ్ళు బట్టి ఉంటే లేదో. ఎవరైనా సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఉంటే మేబీ వాడికి లేట్ అవ్వచ్చు జాబ్ రావడం, వాడు డెవలప్ అనేది మంచి పొజిషన్లో ఉన్నాడంటే అక్కడ ఓకే. ఇప్పుడు ఏంటంటే ఏ రోజు వరకు కాలేజ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7కి వస్తారు, ఓకే, ఇంటికి 7కి వచ్చి అట్లా మీరు కాలేజ్ నుంచి వస్తా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేస్తానంటే మీ రిఫ్రెష్ కోసం నేను సోషల్ మీడియా వాడద్దని చెప్పాను. వాటిలో ఇంపార్టెన్స్ ఏంటి, కొన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ ఉంటాయి, కొన్ని ఏవేవో ఉంటాయి అనమాట. నేను ఒకటే చెప్తాను ఏంటంటే ఏ ఇద్దరి మధ్య అయినా కానీ, ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్తాను, ఏ ఇద్దరి మధ్య అయినా కానీ రిలేషన్షిప్ ఏమవుతుంది, మీరు ఎవరితో చాటింగ్ చేస్తూ ఉన్నారు, ఫ్రెండ్ కానీ ఎవరన్నా కావచ్చు,
మీ అన్ని షేర్ చేస్తారు, వాళ్ళని షేర్ చేస్తారు. ఏమవుద్ది మమ్మీకి మీ ఇద్దరిపై డిస్కస్ టాపిక్స్ ఏమి ఉండవు. అప్పుడు ఏమవుద్ది, నువ్వు కాల్ చేస్తా నేను కాల్ చేస్తాను సింపుల్గా పక్కన పెట్టేస్తావు అనమాట. అంటే నీకు అక్కడ టైం వేస్ట్ అయింది, రిలేషన్షిప్ ఏమైంది, చెడిపోయింది అనమాట. ఎప్పుడైనా కానీ మనుషుల మధ్య రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే నీకు ఎంత యూజ్ మ్యాటర్ అవసరం అవే డిస్కస్ చేయాలి. అంటే తక్కువ మాట్లాడాలి, ఏది కావాలి. అప్పుడు నీకు మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉంటాయి, ఓకేనా. సో అప్పుడు నీకు ఆ టైం వెళ్ళొద్దు కదా, చాటింగ్ ఆ టైం, దాన్ని వేరే దాని మీద స్టడీస్ మీద వేరే దాని మీద ఫోకస్ చేయి. అప్పుడు ఏమవుతుంది, అది సక్సెస్ అవుతావు, రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటుంది. అంటే మన సార్ చెప్పారు కదా, ప్రీవియస్ రిలేషన్ తరాలు అప్పుడు ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు లేవు, ఆ డైవర్సెస్ స్కిల్స్ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఏంటంటే ఇవి అవి వాడు ఎంత కావాలో అంతవరకు వాడికి కావాలి. కొన్ని చాటింగ్ మెసేజ్ ఎందుకు పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి కాల్ చేశావు, వాళ్ళు లిఫ్ట్ చేయాలి, వాళ్ళు ఏదో మేము క్లాస్లోనో లేదు, సో నువ్వేం మెసేజ్ పెడతావు, ఓకే నేను తర్వాత కాల్ చేస్తాను అంత ఏం మెసేజ్ పెడతావు. అలాంటి ఇంపార్టెంట్ వాడుకో, ఓకేనా. చిన్న వాడికి అవసరం లేదు, ఏదైనా ఫోన్ డైరెక్ట్గా మాట్లాడతావు, వాటి అసలు మ్యాటర్ ఏంటి అంటే మీకంతా పక్కన పెట్టారు. నేను చెప్పాను కదా, ఫోన్ వల్ల రేడియేషన్ వల్ల డోపమైన్ అండ్ ఇవి చాలా రేర్ అండ్ కొంచెం డేంజర్ అనమాట హార్మోన్స్. అవి రీసెంట్లీ అంటే మనుషులు రిలీజ్ అవుతున్నాయి, రీసెంట్లీ సైంటిస్టులు రికమెండ్ ఇస్తారు. అందుకే 100లో 80 నుంచి 90 మంది అందరూ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. అంటే లవ్ రేడియేషన్ అవి వెళ్ళకుండా ఉండాలి అంటే ఫోన్ వాటర్ తగ్గించాలి. థ్యాంక్ యూ.